వెల్కమ్ టు మై ఛానల్. మేము ఇప్పుడు మధ్యాహ్నం 1 అవుతుంది, యాదగిరిగుట్టకి వెళ్తున్నాం. ఇప్పుడు యాక్చువల్లీ ఎర్లీ మార్నింగ్ వెళ్దాం అనుకున్నాము, అక్కడ వ్రతం పెట్టుకుందాము అనుకున్నాము, కానీ టైం కుదరక ఇక సర్లే విజిట్ చేద్దాము అన్నట్టుగా వెళ్తున్నాము. ఇది నా పెద్ద బిడ్డ, మా అక్క వాళ్ళ పెద్ద బిడ్డ. ఇక మా అల్లుడు ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం అల్లుడిని. హాయ్ చెప్పు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు, ఎక్కడైనా దారిలో ఆగి తిందాము అనేసి చూస్తున్నాము. ఆ దారిలో అన్ని కోతులు కనిపించేసరికి ఎక్కడ ఆగలేకపోయాము. ఆల్మోస్ట్ యాదగిరి దగ్గరలో ఆగాము, ఒక ప్లేస్ మంచి స్పాట్ దొరికింది. సో ఆ స్పాట్ లో ఆగి ఇక్కడైతే తిందాం అనుకుంటున్నాము. ఇంట్లో నుంచే పులిహోర అండ్ దద్దోజనం తీసుకొని వచ్చాను, చాలా కొంచెం తీసుకొని వచ్చాము. సో అది తినేసి ఇంకా రిటర్న్ టెంపుల్ కి బయలుదేరదాము అనుకుంటున్నాము. చాలాసార్లు సర్వ్ చేశాను, కానీ ఇంట్లో సర్వ్ చేశాను. ఫస్ట్ టైం బయట ఇక్కడ కొద్దిసేపు టైం స్పెండ్ చేసాము, ఒక 1 అవర్ ఇక్కడ టైం స్పెండ్ చేసాము. చాలా బాగా అనిపించింది. సో 3 to 4 మధ్యలో యాక్చువల్లీ అక్కడ దర్శనం ఉండదు అని మాకు టాక్ ఉంది, అందుకనేసి నిదానంగా వెళ్దాం తిన్నాక అనుకున్నాం. కానీ 3 to 4 వెళ్ళేసరికి మాత్రం 4 to 5 టెంపుల్ క్లోజ్ అంట, 3 to 4 కాదు. ఇక్కడ నుంచి మళ్ళీ తినేసి బయలుదేరి అక్కడ పార్కింగ్ ప్లేస్ లో కార్ పార్క్ చేసి బస్ లో మాత్రం వెళ్ళాలండి. కార్లు మాత్రం పైనకి అలో ఉండదు. సో వెళ్ళి ఇక్కడ ఫోన్లు మాత్రం మేము డిపాజిట్ చేసాము, లోపలికి అలో ఉండదు అనేసి. సో దర్శనం అయిపోయిందండి, వితిన్ ఒక 15 minutes లో అయిపోయింది. ఎందుకంటే 3 o'clock ఎవరు లేరు, మార్నింగ్ అయితే చాలా మంది ఉంటారు. మాకైతే ఒక 15 నిమిషాలలో దర్శనం అయిపోయింది. మొబైల్స్ అయితే అలో ఉండదు కాబట్టి మళ్ళీ బ్యాక్ సైడ్ నుంచి ఒకరం వెళ్ళేసి మొబైల్ తీసుకొచ్చుకున్నాము, ఫొటోస్ అలా వీడియో షూట్ చేసుకున్నాం అనేసి. హాయ్, దర్శనం అయిపోయింది అని చెప్పు. నా చిప్స్ మంకీ తీసుకుంది అని చెప్పు. ఏమైంది? ఏం తీసుకుంది? పాప చిప్స్ ప్యాకెట్ మంకీ వచ్చి లాక్కెళ్ళింది, అప్పటి నుంచి ఏడుస్తుంది. ఇదండి యాదగిరిగుట్ట టెంపుల్, చాలా బాగుంది. ముందు నేను ఎప్పుడు రాలేదు, ఒకసారి వచ్చాను కానీ అంతగా చూడలేదు. హడావిడి అప్పుడు చిన్న పాప, ఆమెకు వెంట్రుకలు తీయడం హడావిడే ఉంటుంది. ఇక్కడ వ్యూ చాలా బాగుంది, కింద చూడండి. కోతులు మాత్రం చాలా ఉంటాయి. మనం ఏమైనా తినడానికి ఏదైనా తీసుకున్నా కూడా లాక్కొని వెళ్తుంది. మా పాప చేతిలో నుంచి ఆల్రెడీ చిప్స్ ప్యాకెట్ కూడా తీసుకుని వెళ్ళింది. సో జాగ్రత్తగా ఉండాలి, అక్కడికి వెళ్ళినప్పుడు పిల్లల్ని తీసుకుని వెళ్ళినప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. కొద్దిసేపు మాత్రం ఇలా పాపతో ఆడుకున్నాను కొద్దిసేపు. చాలా ఈవినింగ్ స్వర్ణగిరి వెళ్దాం అనుకున్నాం, యాక్చువల్ ప్లాన్ ఉంది. సో నైట్ వెళ్తే బాగుంటుంది అక్కడ అనేసి, మాకు ఇంకా చాలా టైం ఉంది కదా అని ఇలా పాపతో కొద్దిసేపు టైం స్పెండ్ చేశాము. ఆమె మాత్రం ఎంజాయ్ చేసింది బాగా. కోతి తీసుకెళ్తుంది. ఇక చాగండి కోటేశ్వరరావు గారు వస్తున్నారు అనేసి ఇక్కడ ఏర్పాట్లు చేశారు. అక్కడ గోల్డ్ కలర్ కనిపిస్తుంది కదా, అంతా క్యూ లైన్. అటు నుంచి నడుచుకుంటూ మనం టెంపుల్ కి వెళ్ళాలన్నట్టు, లోపల సపరేట్ దారి ఉంటుంది అటు నుంచి మాత్రము. ఇది అయిపోయినాక ఇంకా నెక్స్ట్ దర్శనం అయిపోయినాక ఏంటి, ప్రసాదాలు. టెంపుల్ కి వచ్చినాక ప్రసాదం కంపల్సరీ కదా, వద్దంటున్నా కూడా మా హస్బెండ్ అక్కడ లైన్ లో నిలబెట్టాను. సో ఇక్కడ టికెట్లు తీసుకోవాలి, ప్రసాదం ఇక్కడే ఇవ్వరు, వేరే సపరేట్ ప్లేస్ మనం బయటకు వెళ్తుంటే ఉండే ప్లేస్ ఉంటుంది, చూపిస్తాను. ఇక్కడ కనిపిస్తుంది గోల్డ్ కలర్. సో ఆ కమాండ్ నుంచి లోపలికి వెళ్తే వెంటనే రైట్ సైడ్ ఉంటుంది, అక్కడ మాత్రం ప్రసాదాలు ఇస్తారు. పులిహోర, దద్దోజనము, లడ్డూలు ఏదైనా. మేము దానికోసం అయితే వెయిట్ చేస్తున్నాము, ఎప్పుడు తిందామా అనేసి మాత్రము. సో అయిపోయాక ఇక్కడ రామలింగేశ్వర స్వామి టెంపుల్ ఉంది. సో ఇది మాత్రం ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాను, ఇదివరకు వెళ్ళినప్పుడు మిస్ అయ్యాను. చాలా బాగుంది టెంపుల్, వెళ్ళినప్పుడు మాత్రం అదైతే మిస్ అవ్వద్దండి మీరు, చాలా బాగుంది ఇదైతే. ఇక్కడ శివుడు కూడా ఇలా రాయి డిఫరెంట్ గా ఉంది, ఎంత బాగా అనిపించింది, చాలా బాగా అనిపించింది. ఇదైతే అయిపోయినాక మేమైతే రిటర్న్ వెళ్తున్నాము.
దారిలో ఇల్లు అసలు ఇదివరకు ఇలాంటి ఎవరైనా వేసే వాళ్ళు ఉంటే ఎవరు వేయించుకుంటారా, అసలు వీళ్ళకి బిజినెస్ ఉంటుందా అనుకున్నాము. ఇలాంటి వాళ్ళు కూడా వేయించుకుంటారు అనే విషయం నాకు ఇప్పుడు అర్థమైంది. మా వాళ్ళే వేయించుకుంటున్నారు. నేను ఇక్కడికి రా, నువ్వు ఇద్దరు చూపించండి. ఇక్కడికి రా. నా పాప ఇంకా అలా ఎక్కడ పోతుందేమో అని జాగ్రత్తగా ఉంటుంది, చేయలు అటు ఇటు అనకుండా. సో ఇది అయిపోయినాక మాత్రం మేము రిటర్న్ వెళ్ళిపోయి ఇంకా ఈవినింగ్ 5 అవుతుంది, వెళ్ళేసరికి 6:30 అవుతుంది. రిటర్న్ అయితే వెళ్దాం అనేసి ప్లాన్ చేసుకున్నాము. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. మళ్ళీ సేమ్ అక్కడ బస్ స్టాప్ ఉంటుంది, బస్ స్టాప్ నుంచి బస్సులో కిందికి వచ్చేసేయాలి. కిందికి వచ్చి మళ్ళీ మన వెహికల్ ఎక్కడ పెట్టుకున్నామో అక్కడికి వెళ్ళాలి. లేకపోతే బస్ స్టాండ్ వరకు ఒకవేళ బస్సులో వచ్చే వాళ్ళు బస్ స్టాండ్కి వెళ్ళి మళ్ళీ రిటర్న్ బస్ ఎక్కొచ్చు మనము. సో మేము ఈవినింగ్ స్వర్ణగిరి ఏ టైంలో వెళ్ళాలి ఏంటి అని ప్లాన్ చేసుకుంటున్నాం మేమైతే అక్కడ. ఇదండి మొత్తానికి మా యాదగిరిగుట్ట ప్రయాణం ఇలా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచ్ దిస్ వీడియో. మళ్ళీ మనం స్వర్ణగిరి టెంపుల్ యొక్క వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.